తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయ్యా ఇవారే ఇలా ఎతికితే ప్రయోజనం లేదు. ఉన్న 4 ద్వారాల దగ్గర మన మనుషులు ఉండండి. కాసేపట్లో అమ్మవారు ఊరేగింపు బయటకు వెళ్తుంది. దాంతో జనం బయటకు వెళ్తే ఇళ్ళు బయటకు వెళ్ళాలి. కనపడితే ఫాలో అవ్వండి. ఏంటంటాడు? కనపడకపోతే వాళ్ళు ఇక్కడెక్కడో ఉన్నట్టు ఎక్కడో దాక్కున్నారు అనమాట. అప్పుడు 4 ద్వారాలు మూసేయండి. వెళ్ళండి వెళ్ళండి సరేయ్యా అంటాడు. நம்ம எங்கே இருக்கோம்? చూసావా? కనపడలేదయ్యా. పాతియా ఇల్లయ్యా. అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారు. వెళ్ళి ఎదగట్రా. రే ముత్సామి ఒరెడితే ఇవ్వడానే అంటే వెళ్ళండి.
అదే నన్ను వదిలేయండి. మావయ్య కడుపుతో ఉన్నదాన్ని కనికరించి వదిలేయండి. మా కడుపు కొట్టారు కదా మీ కవలలు ఇద్దరు. 100, 200, 1000 కోట్లు. 1000 కాదు బాలా, 1000 కోటి. 1000 కోటి ఆస్తి మా కాకుండా పోయినందుకు నేను ఏం చేసినా పాపం లేదే. నిన్ను చంపాలి. అయ్యా ముందు నరకేయండి. నొప్పులు ఎక్కువైనట్లున్నాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇక్కడుంటే వాళ్ళు నన్ను బతుకున్నారు. రే ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఊరు బయట రైల్వే స్టేషన్ ఉంది కదా, మేము అక్కడికి వెళ్తున్నాం. నువ్వు రావే. జాగ్రత్త. అంత పక్కన వెళ్ళానా? వాంగడా
మీనా దేవుడా ఈ నరకం భరించలేను. కలిసి పుట్టిన పాపానికి తమ్ముడు కూడా ప్రాణానికి వచ్చింది. నీకేం భయం లేదే, నా ప్రాణాలు అడ్డం పెట్టైనా నేను కాపాడుకుంటాను. మీనా మీనా పెట్టు. ఆ భాస్కరం చెప్పరా. రేయ్, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ రా. నేను భరతవర్మని తీసుకొస్తున్నా. వాడికి కార్తిక్ గురించి నేనేమి చెప్పలేదు, నువ్వు కామ్ గా ఉండు. అంతా నేను సెట్ చేస్తున్నాగా, నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో చాలు. నేను ఇప్పుడే వస్తా. తీసుకోండి. Bharat. Nice meeting you, sir. రా భరత్, ఏంటి ఫ్రెష్ అయ్యావా? సార్ సార్ ఇది 12 బోర్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ కదండి? ఎస్. కెన్ ఐ? యా షూర్. మీ ఫాదర్ దీంతో 18 పుల్లిని వేటాడారంట కదండి? నాన్నగారు చెప్పారు. బ్యూటిఫుల్ పీస్. Get back, baby. Thank you, sir. Great. It was really awesome holding this double barrel Jeffrey, sir. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? Jaisalmer, Rajasthan. ఓ రాధిక, ఒకసారి కావ్యని పిలు. అలాగే బావగారు. సో కావ్య, మీ నాన్న పిలుస్తున్నారు. ఏ ఎందుకు? పజిల్స్ భాస్కర్ ఈసారి ఫోటోలే కాదు, ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చినట్టున్నాడు. Hi. హలో.
ఒరే బంటి బుక్ ఇవ్వు. చూడు ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను కార్తీక్ నేను వాడిని ఇవ్వను. పట్టుకో, ఆగమ్మా. please. నేను బుక్ ఇటు ఇవ్వు. బుజ్జు కదా బుక్ ఇలాగి తీసేసుకుంది. తీసుకో. నీకు ఎలాగో ఈ బుక్ వేస్ట్ కదా ప్రియా, నీకు పెళ్ళైపోతాను కదా, నాకు ఇచ్చే నేను డ్రాయింగ్స్ చేసుకుంటా. అరే బంటి ఆగరా, నేను నీకు యాపిల్ కి మీ ఇద్దరికి 2 డ్రాయింగ్ బుక్స్ కొనిస్తాను, ఓకేనా? ఇటు చూడు. ఈ భాస్కర్ అంకుల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అవును, ఆయన మన ఇంటికి రావడం మానేశాడేంటి? అంకుల్ని కార్తీక్ పసిల్ అడిగాడమ్మా, దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన మన ఇంటికి రారు. తిక్క కుదిరింది. రేయ్ ఇది రాట్వైలర్ కదా సార్? యా వావ్, నైస్ డాగ్. ఫెరోషియస్ టూ. పేరేంటి? యా జెర్సీ. హే జెసీ. జెసీ జెసీ. నీకు బీపీ చాలా ఎక్కువగా ఉందిరా, కొంచెం ఉప్పు తగ్గించు. అయినా నువ్వు నాన్ వెజ్ తినవు, టెన్షన్స్ పడే వ్యక్తి కూడా కాదు. నీకు బీపీ ఎలా ఎక్కువ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఉంటాను రా. రేయ్, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావరా? అడుగు. 2 కాళ్లతో చెట్టు ఎక్కి 3 కాళ్లతో చెట్టు దిగే జంతువు ఏంట్రా? మల్టిపుల్ ఎంబ్రియో ఇల్యూషనరీ డిజార్డర్. ఏంట్రా అది? నీకు వచ్చిన జబ్బు అంత ప్రమాదకరం అంటావా? చాలా డేంజరస్. 1000 మందిలో ఒక్కడికి వస్తుంది, ఆ ఒక్కడు తప్ప అందరూ చేస్తారు. ఆ జంతువు ఏంటబ్బా? 40, 39, 38, 37, భరత్ 36. డూ యూ ప్లే చెస్? ఎస్ సార్. బంటి కావ్యాన్ని పిలు. కూర్చో భరత్. సార్. చెస్ బోర్డ్ తెమను. సరే. హ్యావ్ యూ బీన్ టు సియాచిన్? సియాచిన్ ఎక్స్పెడిషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. గ్రేట్, దట్స్ అ లవ్లీ ప్లేస్. కావ్య చెస్ బాగా ఆడుతుంది. ఓ నాన్న రామా చెస్ ఆడుతుందా? చెస్సా? ఇప్పుడు వద్దు నాన్న. దట్స్ ఆల్ రైట్ సార్. తన మూడ్ బాగాలేదు నో 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 ప్రాబ్లం. రేపు తన మూడ్ సెట్ అవుతుంది. రేపు నీ బర్త్డే. సార్. ఎస్, టుమారో ఇస్ ఎ బర్త్డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సార్ అది ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. సో అప్పటి ఆఫీసర్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. వెరీ గ్లాడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్స్. రే హరి, నువ్వు ఎప్పుడు వచ్చావు? గుడ్. హ్యాపీ బర్త్డే భరత్. Thanks. హీస్ కార్తిక్, మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ భరత్. హ్యాపీ బర్త్డే. ఎస్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? యునో హీస్ అన్ అడ్వెంచరస్ గాయ్. మౌంటైనరింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ చేస్తాడు. హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఫ్రీక్. నాకు వచ్చు వాలీబాల్. ఇరుక్కున్నాడు. Then let's play volleyball. Okay, Kavya, ball. క్యాచ్. Bharat, serve Jay. ఎస్ సార్. Bharat, one second. Sir. Ready. Andar ready. Come on. Okay, let's start. Okay. Yeah. Okay. Come on Bharat. Come on. Okay. Ready. Come on. Get ready. Okay. Play. Yeah. Dharbabu, take it. Yeah. Come on. Second serve. Take it. Yeah.
కార్తిక్ ఒక బాల్ కొట్టాడు, పెద్దనాన్న ముక్కు పగలు కొట్టాడు. Somebody get an ice cube? No, pain ఎక్కువ అవుతుందేమో. లేదు లేదు, హీస్ రైట్. సత్య నువ్వు వెళ్ళు. నాన్న బ్రీత్ అవుతుందా? అన్నయ్య నొప్పిగా ఉందా? పెయిన్ రిలీవర్ స్ప్రే తెప్పించినా? కావ్య ఎక్స్రే తీద్దామా? నాన్నకి ఏం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నోస్కి ఎక్స్రేస్ తీయరు, పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ వాడరు, అండ్ ఎపిస్టాక్సిస్ కూడా లేదు. అండ్ ఈస్ బ్రీతింగ్ నార్మలీ, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. హీస్ కరెక్ట్. ఓ ఐఎమ్ సారీ, మీరు డాక్టర్ కదా? ఇలాంటి టైంలో ప్రొఫెషన్ కాదు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది మీకుంది. హాయ్ కార్తిక్. హాయ్. నేనంత గట్టిగా కొట్టుండాల్సింది కాదు. ఆటలన్నాక దెబ్బలు మామూలే కదా కార్తిక్. ప్రియా, నీ హబ్బీ వుడ్ బి. అదే, నీ వుడ్ బి ఏం చేస్తుంటాడు? తనకేవో యూకేలో బిజినెస్లు ఉన్నాయట. సో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయిపోతావు అనమాట. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ డోంట్ నో. నేనేదో ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అంతలోనే పెళ్ళి అనగానే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్, కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి, ఇక ఆలోచించి కూడా వేస్ట్. పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కదా. నీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా సరైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఇప్పుడు చదువుకోవాలనుంది, పెళ్ళొద్దంటే ఒప్పుకుంటారా? ఐ డోంట్ నో, కానీ వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా. పెద్దనాన్న అయితే ఒప్పుకోరు. హాయ్. హాయ్. బ్యూటిఫుల్ ప్లేస్. సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్, ఐ కుడెంట్ సే నో. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏం నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే సరే, నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కర్ అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో, నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసని చెప్పలేదు కదా, మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు.
పోవే, తిన్నావుగా పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొనిరా, తర్వాత చూద్దాం. పో పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు. యా, హీ వాస్ మై కలీగ్. 2 years మేము ఒకే రెజిమెంట్ లో ఉన్నాం. ఏంటి తిరిగేసి వచ్చారా? మన రొయ్యల చెరువు నుంచే. ఏం కార్తీక్, నేను అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మధ్యలోనే లేచి వెళ్ళిపోయావు. నాకు నచ్చలేదు. ఏ? రామాయణం మన ఎపిక్ శ్రీకాంత్. అలాంటి రామాయణాన్ని ఇలా ఇంత నీచంగా, అందుకే నాకు నచ్చలేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ కార్తీక్, దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటే ఎలా? మీ అమ్మ నాన్నల మీద కూడా ఇలా చెత్త జోక్స్ వేసుకుని ఎంజాయ్ చేయగలవా? చెప్పు శ్రీకాంత్, జస్ట్ ఫర్ ఫన్ సేక్ చేస్తావా? ఇది అంతే, నాకు చాలా చెత్తగా అనిపించింది. రాముడు మనందరికీ ఐడియల్. మనిషి ఎంత ఎథికల్ గా బతకాలో చూపించాడు. అలాంటిది అతని ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ చేయడం అంటే మన ఎథికల్ వాల్యూస్ మనం క్వశ్చన్ చేసుకున్నట్టే. అంత గొప్ప రామాయణాన్ని ఫన్ చేయడం అంటే చాలా ఘోరం. ఈ ఒక్క విషయంలో కార్తీక్ నేను సపోర్ట్ చేస్తాను. నిజానికి నాకు లేచి వచ్చేయాలనిపించింది, కానీ అందరూ ఏమనుకుంటారో అని ఆగాను. ఐ లైక్ యూ కార్తీక్, నువ్వు అనుకున్నదేదో నువ్వు చేసావు. వీడేంటి బొద్దు నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు? మార్నింగ్ కార్తీక్. హే భరత్, నేను వస్తా. ఓ, యు వాంట్ టు జాయిన్? యా, కమ్. అవును కార్తీక్, నువ్వు చాలా కాలంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చిన్నప్పటి నుంచి. గ్రేట్. ఇంత లావుండి కూడా అలవాటైపోయింది. ఎంత పరిగెట్టినా ఆయుసం రాదు, లావు తగ్గను. నువ్వు నాకు